హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. నా వయస్సుకు కాస్త అటు ఇటుగా ఉన్న వారందరికీ గుర్తు ఆ రోజుల్లో 10వ తరగతి తెలుగు వాచకంలో ఇంతింతయ్యాయి బొటుడింతయ్యాయి అనేది ఒక పద్యం ఉండేది. సో ఇప్పుడు నాకు అది గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్కు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉంది. అప్డేట్ వచ్చిన ప్రతిసారి దాని నిడివి డ్యూరేషన్, దాని పొడవు ఎంత ఉంటుంది అని అంటే ఫస్ట్లో 122 కిలోమీటర్లని ప్రాథమికంగా ఒక అంచనా వచ్చింది. తర్వాత జాతీయ రహదారుల సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ కన్సల్టెన్సీతో తయారు చేయించిన దాంట్లో 189.5 కిలోమీటర్స్ అన్నారు. అంటే 189.5 కిలోమీటర్ల దూరం అన్నారు. ఆ తర్వాత దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి సొంతంగా ఒక 3 ఏజెన్సీలకు చెప్పి వాటి ద్వారా దాన్ని వేరే ప్రయత్నం చేసింది. అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేయాలని ప్రయత్నించింది. ఆ తర్వాత దాంట్లో భాగంగా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా గూగుల్ మ్యాప్ల ఆధారంగా ఫస్ట్ ఒకటి చేసిన పరిస్థితి. వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేస్తే అది కాస్త 192 కిలోమీటర్లు అని చెప్పి తేలింది. సో ఇట్లా గ్రౌండ్ లెవెల్లో ఒరిజినల్గా అలైన్మెంట్ ఫైనల్ కాలేదు. కానీ దానికి సంబంధించిన వార్త వచ్చిన ప్రతిసారి అసలు దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్డు ఎంత పొడవు ఉంటుంది అనే విషయంలో రకరకాల అది వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనకు తెలుసు హైదరాబాద్ చుట్టూతా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఒక గేమ్ చేంజర్ అయ్యింది. ఔటర్ రింగ్ రోడ్ దాటి హైదరాబాద్ విస్తరిస్తున్న క్రమంలో ఆ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉండడానికి ఒక దూరదృష్టితో ఒక 30 ఏళ్ల యాక్షన్ ప్లాన్ను దృష్టిలో పెట్టుకుని రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన సంగారెడ్డి మొదలుకొని సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్ తర్వాత గజ్వేల్ తర్వాత నుంచి జగదేవ్పూర్ నుంచి అదే రకంగా రాయగిరి, యాదగిరిగుట్ట దగ్గర నుంచి చౌటుప్పల్ అవతల నుంచి సాగర్ రోడ్లో మాల్ తర్వాత అదే రకంగా శ్రీశైలం రోడ్లో అమన్గల్ దగ్గర నుంచి షాద్నగర్ రూట్లో బాలానగర్ దగ్గర నుంచి అంటే బెంగళూరు హైవే మీద బాలనగర్ నుంచి ఇటు చేవెళ్ళ దాటి బీజాపూర్ హైదరాబాద్ బీజాపూర్ హైవే మీద చేవెళ్ళ దాటి తర్వాత నుంచి వచ్చి మళ్ళీ సంగారెడ్డి తర్వాత పెద్దాపూర్ దగ్గర కలవాలి. ఇది రౌండ్గా ప్రతిపాదించింది. అంటే ప్లస్ ఆర్ మైనస్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి. కొంతమంది 40 కిలోమీటర్లు ఉంటుంది ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ అనుకుంటున్నారు. కానీ అన్ని చోట్ల అట్లా లేదు. కొన్ని చోట్ల మరి 15-16 కిలోమీటర్లు ఉన్న ప్లేస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెస్ట్ సైడ్ తీసుకుంటే ముంబై హైవేలో మనకు ముత్తంగి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు వస్తున్న పెద్దాపూర్ ఏరియా నాకు తెలిసి 18-20 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, అంతకు మించి ఉండదు. అదే కొన్ని చోట్ల మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం వైపు తీసుకుంటే తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అయితే ఇప్పుడు అమన్గల్ తర్వాత రాబోతుంది. కాబట్టి అక్కడ దాదాపు 37-38 కిలోమీటర్లు వస్తుంది. సో ఓవరాల్గా 40 కంటే తక్కువే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉండే ప్లేస్లు కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది. బట్ బాంబే హైవే మీద మాత్రం 18-20 కిలోమీటర్లే దూరం ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్కి అండ్ రీజనల్ రింగ్ రోడ్కి మధ్య. సో ఇది ఓవరాల్గా ఒక స్ట్రక్చర్. అయితే నార్త్ పార్ట్కి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. దానికి సంబంధించి భూసేకరణ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఏ క్షణమైనా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ టెండర్స్కు నోటిఫై చేయొచ్చు. ఎందుకంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మించబోతున్నాయి కాబట్టి అది క్లారిటీ ఉంది. ఇక సదరన్ పార్ట్కి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ నిర్మించాలి. దానికి నంబర్ కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. నితిన్ గడ్కరీ ఇంతకుముందే ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత మనసు మార్చుకుని ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ను సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో కొత్త అలైన్మెంట్లు, కొత్త వ్యవహారాలు తెర మీదకి వచ్చినాయి. రాజకీయపరమైన విమర్శలు కూడా వచ్చినాయి. గ్రౌండ్ స్థాయిలో చాలామంది గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాడి వెనుక బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా ఉందని చెప్పి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. సరే, రాజకీయపరమైన వివాదాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా బాధితులకు న్యాయం జరగాలనేది అందరూ కోరుకునేది. కాకపోతే ఈ అలైన్మెంట్లలో మార్పులు అనేది మాత్రం రకరకాల కారణాలు. అసలు అందరూ ఏమనుకుంటున్నారు అంటే రాజకీయపరమైన కారణాలు అంటే అక్కడున్న ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళకు అనుకూలంగా ఈ అలైన్మెంట్లో మార్పులు చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారు, వారు పెద్ద ఎత్తున భూములను సమకూర్చుకుంటున్నారు అన్నది ఈ విపక్షాలకు సంబంధించిన ఆరోపణ. అందులో నిజముందా లేదా అనేది మనం పక్కన పెడితే ఓవరాల్గా అటువైపే ఎక్కువ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. గతంలో అనుకున్న దానికి ఒక దాదాపు 4-5 కిలోమీటర్ల దూరం నుంచి ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు లేటెస్ట్ అంచనా ప్రకారం ఇవాళ వెలుగులోకి వచ్చిన వార్త ప్రకారం అయితే 192
2 కిలోమీటర్లు కాదు, ఓవరాల్‌గా సదరన్ పార్ట్ చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఉండే సదరన్ పార్ట్ మొత్తం 200 కిలోమీటర్లు దారే అవకాశం కనిపిస్తుందట. అందుకే నేను బిగినింగ్‌లో ఇంతింతే ఇవటుంతే అని చెప్పాను. అట్లా పెరుగుతూ వస్తుంది. ఆ రోజు వామనుడు పెరిగినట్టుగా ఈ రీజనల్ రింగ్ రోడ్ పొడవు కూడా అట్లా పెరుగుకుంటూ వస్తుంది. అది రాజకీయపరమైన కారణాలు ఏమో కానీ ఓవరాల్‌గా దక్షిణ భాగానికి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్ అప్డేట్ ఇది 200 కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం ఉంది. అయితే ఎందుకు ఇది అనంటే, సరే పొలిటికల్ అలిగేషన్స్ అవి ఎట్లా ఉన్నా కూడా ఢిల్లీ కన్సల్టెన్సీ రూపొందించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన దాంట్లో చాలా చోట్ల చెరువుల మీద నుంచి కూడా మార్కింగ్ చేసినట్టుగా తెలిసింది. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ చేసిన కన్సల్టెన్సీ కూడా వాళ్ళు కూడా ఈ డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ చూసి ఒక రౌండ్ గీతలాగా గీసి కొన్ని చోట్ల గుట్టలు, కొండలు, చెరువులు, కాలువలు ఇట్లా అన్నీ వస్తుంటే వాటి మీద నుంచి వెళ్ళిపోతున్నట్టుగా చేశారు. ఒకవేళ చెరువుల మీద నుంచి వెళ్తే పరిస్థితి ఏంటి? దాని కింద ఉన్న ఆయకట్టు ఉన్న పరిస్థితి ఏంటి? చెరువుల మధ్యలో ఫ్లైఓవర్ లాగా వేస్తారా? పాసిబిలిటీనా? ఇవన్నీ పెద్ద పెద్ద చర్చలు. కాబట్టి వాటిని తప్పించడంతో పాటు సాగులో ఉన్న భూములను కూడా మ్యాక్సిమం తగ్గించాలి, రెడ్యూస్ చేయాలి అనే ఉద్దేశంతో, కొంత డ్యూరేషన్ పెరిగినా సరే అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా మరోసారి ఈ డ్యూరేషన్కి సంబంధించి అంటే చెరువులు, కాలువలు, కుంటలు, తర్వాత పెద్ద పెద్ద గుట్టలు ఉంటే వీటిని అవాయిడ్ చేస్తూ, అదే రకంగా సాగులో ఉన్న భూములను వీలైనంత వరకు తగ్గిస్తూ, అలైన్మెంట్ అవసరమైతే పెరిగినా సరే స్టేట్ గవర్నమెంటే దీన్ని నిర్మిస్తుంది అనే ఉద్దేశంతో డ్యూరేషన్ పెరిగినా సరే, నిడివి పెరిగినా సరే, దూరం పెరిగినా సరే, కానీ ఈ చెరువులు, కుంటలు, అదే రకంగా గుట్టల్ని అవాయిడ్ చేస్తూ సాఫీగా సాగిపోయే రకంగా మార్గం ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు తాజాగా ప్రతిపాదిస్తున్నారు. ఈ రకంగా మళ్ళీ గనక రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లు మార్పులు చేసి కొత్తగా చేస్తే మాత్రం ఇంకా టైం పట్టే అవకాశం ఉంది, ఇంకా ఎంతైనా జాప్యం అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆ ఏరియాలో ఉన్న గ్రామస్తులు ఎక్కడి నుంచి వెళ్తుంది, మా భూములు పోతాయా పోవా అన్న ఆందోళన ఇంకా కొనసాగే పరిస్థితి. అదే అట్లా ఉంటే ఇంకొక వైపు ఇది ఎప్పుడు అలైన్మెంట్ ఫైనల్ అవుతుంది, ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు, ఎప్పుడు టెండర్లకు వెళ్తారు, ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, అసలు రీజనల్ రింగ్ రోడ్డు వచ్చే 10 ఏళ్లలో చూస్తామా దక్షిణ భాగాన్ని అనేది, ఇవన్నీ రకరకాల అనుమానాలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. అయితే గవర్నమెంట్ మాత్రం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చెరువులు, కుంటలు, కొండలు, గుట్టలు తప్పిస్తూ ఒక సాఫీగా సాగిపోయే మార్గాన్ని ఎంచుకొని, అదే రకంగా వీలైనంత వరకు సాగు భూములను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఈ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ చేయబోతుంది. ఇది ఓవరాల్గా 200 కిలోమీటర్లు దాటే అవకాశం ఉంది. నార్త్ పార్ట్ మనకు తెలుసు 150 కిలోమీటర్స్, 149.5 కిలోమీటర్స్. సో ఇది సదరన్ పార్ట్ 200 దాటితే ఓవరాల్గా ఇక ఎంత డ్యూరేషన్ పోతుందో మనం చూసుకోవాల్సిన పరిస్థితి. సో అది ఓవరాల్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇది ఇంకా దూరం పెరిగే అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం మరింత కాలయాపన జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటిదాకా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజల్లో ఇంకా ఆందోళన కొనసాగే అవకాశం ఉంది. మరి అధికార యంత్రం కానీ, తర్వాత ప్రభుత్వం కానీ ఏమన్నా క్లారిటీ ఇస్తుందా ఆ ఏరియా ప్రజలకు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే కాంపెన్సేషన్ విషయంలో కూడా కొంత ఉదారంగా వ్యవహరించాలని మాత్రం ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే రకంగా భావిస్తే మటుకు ఆ ఏరియా ప్రజలకు ఎవరైతే భూములు కోల్పోతారో వారికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిద్దాం. ఇది ఈ వీడియోలో నేను రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అప్డేట్ చేద్దామని వీడియో చేశాను. ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్ మీకు నచ్చితే, నా వ్యాఖ్యానం మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయమని కోరుతున్నాను. సేమ్ టైం ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య విపరీతంగా ఈ రియల్ భూమి వస్తుంది. కాన్స్టెంట్ ఏరియాలను దృష్టిలో పెట్టుకోండి. అదే రకంగా ప్రభుత్వం ఏ వైపు ఫోకస్ చేస్తుంది, ఆ వైపు మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, ఏ మేరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ప్రభుత్వం చెబుతున్న దాంట్లో 100% పూర్తవుతాయా, 50% పూర్తవుతాయా, 50% పూర్తయితే మీరు పెట్టుబడికి ఎంతవరకు రిటర్న్స్ వస్తాయి, ఇవన్నీ అంచనా వేసుకొని జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకోమని నేను అడ్వైజ్ చేస్తున్నాను. స్థిరంగా ఎరిగే రూట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నాగార్జున సాగర్కు రోడ్డుకు రైట్ సైడు, శ్రీశైలం రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఏరియాలో ఫ్యూచర్ సిటీ వస్తుంది. ఆ ఏరియాలో రియల్ భూమి ఉంది, నడుస్తుంది. చాలామంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ వారంలో 2-3 సార్లు సైట్ విజిట్కి వెళ్లాల్సిన పరిస్థితి నాకు కూడా స్వయంగా పడుతున్న పరిస్థితి. సో రియల్ పరిస్థితి బాగానే ఉంది. కొంతమంది హైదరాబాద్లో స్లంప్ కొనసాగుతుందని చెప్పుకుంటుండొచ్చు నెగిటివ్ మనస్తత్వం ఉన్నవాళ్ళు, బట్ కాన్స్టెంట్గా వెళుతుందన్న అభిప్రాయం. ప్రభుత్వం కూడా ఆ మేరకు కొన్ని సానుకూలమైన ప్రాజెక్టులను టేకప్ చేస్తుంది కాబట్టి స్థిరంగానే ఉంది అని అనిపిస్తుంది. బట్ అంత గొప్పగా లేకపోవచ్చు, నాట్ బ్యాడ్ అని మాత్రం నేను చెప్పగలను. సేమ్ టైం కాన్స్టెంట్ డెవలప్మెంట్ విజయవాడ అండ్ బెంగళూరు హైవే పైన ఉన్నాయి కొన్ని రకరకాల కారణాలతో. నేను ఆ కారణాలు చెప్తూ నా నెక్స్ట్ వీడియో చెప్తాను. విజయవాడ హైవే తర్వాత బెంగళూరు హైవేకి సంబంధించి కాన్స్టెంట్ డెవలప్మెంట్ ఉంది. అది ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది రియల్ ఎస్టేట్కి సంబంధించి. ఈ రెండు ఫస్ట్ చెప్తున్నాను, సాగర్ రోడ్కు రైట్ సైడ్, అదే
రకంగా శ్రీశైలం రోడ్కు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇప్పుడు ఒక బూమ్ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్, అదే రకంగా కొన్ని సంస్థలతో ఎంఓయూలు కుదరడం, కొన్ని సంస్థలు ఆల్రెడీ అక్కడ ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం, అమెజాన్ లాంటి డేటా సెంటర్ లాంటివి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అటువైపు కొంత ఎక్కువగానే ఉంది. ఇక కాన్స్టెంట్ డెవలప్ ఉండేది ఇటు బెంగళూరు హైవే, అదే రకంగా విజయవాడ హైవే కనిపిస్తుంది. దానికి ఏంటి కారణాలు అనేది నా నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయమని చెప్పి అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.